వైసీపీపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్ అయ్యారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ఉత్తి బోగస్ అని ఆయన అన్నారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, భారీ అవినీతికి పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. సంతకం అన్నది జరిగే పని కాదు. పిఠాపురం నుంచి మరి ఇక్కడ సంతకాలు పెట్టామని చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. ప్రైవేట్ అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఎవరు చేశారు? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపీపీ మోడ్. పబ్లిక్ అంటే ఎవరు? ప్రభుత్వం. ప్రైవేట్ అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పెట్టిందో పెట్టుబడి దానికి ఇంకా సహకారం అయ్యేలాగా పెట్టేవాడు. ప్రభుత్వ యాజమాన్యంలో ప్రభుత్వ యొక్క అండర్ లో పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు ముందుకెళ్తాయి. ఇవ్వడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒక కాలేజీ పెట్టేటప్పుడు నీ దగ్గర ఫండ్ ఉందో లేదో చూసుకోవాలి కదా. నువ్వు దిగిపోయావు కదా, వచ్చిన కాలేజీ అందరికి 1000 కోట్లు ఇచ్చి దిగాలి కదా, టెండర్ పిల్లాలి కదా, డబ్బు ఇవ్వాలి కదా. ఏ కాలేజీ కన్నా డబ్బు ఇచ్చావా? ఏవీ లేకుండా ఇచ్చేసి కూటమి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేద్దాం. టెండర్ పిలిచినప్పుడు అర్థం ఏంటంటే హాస్పిటల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు మొత్తం ఎంత బడ్జెట్ అవుతుందో ఆ బడ్జెట్ టెండర్ పిల్లాలి. టెండర్ పిలిచిన తర్వాత అర్థం ఏంటంటే ఆ పిలిచిన టెండర్ డబ్బు ఆ కనెక్టెడ్ అకౌంట్ లో డబ్బు ఉండాలి. అది సిస్టమ్. ఏమి లేకుండా నేను ఇచ్చేసాను, ప్రైవేట్కి ఇచ్చేసారు. ఎవరు రాశారు? ప్రభుత్వ యాజమాన్యంలో ఈ కాలేజీలు ముందుకెళ్తున్నాయి. కొంత నిధుల కొరత ఉంది కాబట్టి కొంత ప్రైవేట్ నుంచి తీసుకుని ప్రభుత్వ యాజమాన్యంలో ముందుకెళ్తాయి. ప్రభుత్వ కాలేజీలు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఉన్నాయో అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఈ 11 మెడికల్ కాలేజీలే వెళ్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కూటమి ప్రభుత్వం తరఫున.